అండి ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి చంద్రకళ గారు, శ్రీ కండే కిరణ్ కుమార్ గారు, శ్రీ కండే శివ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కండే కిరణ్ కుమార్ గారి మరియు శ్రీ కండే శివ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు కండే కాశీలింగం వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు కండే కాశీలింగం గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పితృదేవతలైన పెద్దలకి పితృపక్షాల సందర్భంగా పితృదేవతల శాంతి కోసం పితృదేవతలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతండ్రాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తి శేషులు శ్రీ కండే కాశీలింగం గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి చంద్రకళ గారికి, అలాగే శ్రీ కండే కిరణ్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి జ్యోత్స్న గారికి, అలాగే చిరంజీవి భరత్ గారికి, శ్రీ కండే శివ గారికి, అలాగే కండే రాజేందర్ గారికి, శ్రీమతి రాధిక గారికి, అలాగే శ్రీ ఈదయ్య గారికి, శ్రీమతి భాగ్యమ్మ గారికి, అలాగే మీకు మీ కుటుంబ కండే కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు మనమన్లకు మన్మరాళ్లకు మునిమనమలకు మునిమనమరాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీకు పితృదేవతల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జ్యోత్స్న గారికి, అలాగే శ్రీమతి రాధిక గారికి, అలాగే శ్రీమతి భాగ్యమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా ఇలా మరియు శాశ్వత నివాసం కోసం కూడా మరియు తన భూదానం కూడా చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవం. అలాగే శ్రీమతి చంద్రకళ గారు, శ్రీ కండే కిరణ్ కుమార్ గారు, శ్రీ కండే శివ గారు మీ కుటుంబ సభ్యులు ఈరోజు మీరు పితృదేవతల శాంతి కోసం మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, అలాగే ఫ్రూట్స్ అరటిపండ్లు, స్వీట్ లడ్డు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అది పెట్టండి, పెట్టండి. అమ్మా లోపల
చారులే ఓకే ఈరోజా అచ్చా